గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు క్రికెట్ ఫ్యాన్. ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే హౌ టు డిఫెండ్ స్వింగ్ బౌలింగ్. నేను ఆల్రెడీ చెప్పాను, నేను రేపు స్వింగ్ బౌలింగ్ టెక్నిక్ వీడియో రిలీజ్ చేస్తానని. ఈరోజు స్వింగ్ బౌలింగ్ టెక్నిక్, స్వింగ్ని బ్యాక్తో ఎలా డిఫెండ్ చేయాలో చూపిస్తాను. లెట్స్ గో. ఇదిగోండి గైస్, కెమెరా కొంచెం దగ్గర పెట్టే నేను. ఇదిగోండి, ఇది నా బ్యాట్ హ్యూమా. ఇప్పుడు స్వింగ్ బౌలింగ్ ఎలా, ఫస్ట్ టెక్నిక్. ఈ వీడియో కొంచెం షార్ట్ ఉండబోతుంది గైస్, ఎందుకంటే ఇది జస్ట్ స్వింగ్ బౌలింగ్ టెక్నిక్ కాబట్టి కొంచెం షార్ట్ ఉండేది. ఇప్పుడు నా బాల్ పోయింది, అందుకనే నేను కొన్ని చేతితో చూస్తా. ఇప్పుడు గైస్ బాల్ ఇలా వచ్చి ఒకవేళ ఇక్కడ స్టెప్ పడింది అనుకోండి, ఇక్కడ స్టెప్ పడితే ఇక్కడ స్టెప్ పడి అటు పక్కకు తిరిగిద్ది. అంటే ఇక్కడ స్టెప్ పడి అటు పక్కకు తిరగడం అంటే డిఫెండ్ చేయడం కష్టం. ఇది యార్కర్ లాగా వచ్చింది మన కాళ్ళ దగ్గరికి. మన కాళ్ళ దగ్గర అది స్టెప్ పడి పక్కకు తిరిగిద్ది, దాన్ని డిఫెండ్ చేయడం కష్టం. అందుకనే మనం ఎలా చేయాలంటే, ఇప్పుడు అనుకుందాం ఇక్కడ బాల్ స్టెప్ పడింది, పడి అటువైపు వెళ్ళింది. చాలా మంది స్వింగ్ లేదో తెలియదు, అందుకనే ఇలా అంటారు కానీ పక్కకి వెళ్ళిపోయింది. అందుకని ఏం చేయాలంటే, బాల్ మనకి డైరెక్ట్ ఇక్కడికి వేసినప్పుడు మనం గ్రీస్లో నుంచి కొంచెం ఓన్లీ కాళ్ళే గ్రీస్లో కాళ్ళే కొంచెం పెట్టి వచ్చినప్పుడు డైరెక్ట్గా వచ్చింది. ఫస్ట్ మన బాల్ ఇలా కొంచెం ముందుకు వచ్చి ఇలా డిఫెండ్ చేయాలి బ్యాట్తో. బ్యాట్తో ముందుకు వచ్చి, ఒకవేళ అది మిస్ అయింది అనుకోండి, ఒకవేళ ఇది ఇక్కడ పడి మీరు కొట్టలేకపోయారు అనుకోండి, కొంచెం కాలు గ్రీస్లో ఇలా పెట్టి ఇలా డిఫెండ్ చేయాలి. కవర్ డ్రైవ్ కాదు, ఇది డిఫెన్స్. ఇలా డిఫెండ్ చేయాలి. మనం దానికి సిక్స్లు కొట్టాలంటే కూడా సేమ్ మెథడ్. ఇలా పెట్టి ఇలా 6 కొట్టాలి. కొంచెం ముందుకు రావాలి 6 కొట్టాలి కన్నా. కానీ కొన్ని సమయంలో ఇక్కడ పడిద్ది స్టెప్, కెమెరా కంటే కొంచెం స్టెప్ ఇక్కడ పడిద్ది. ఇక్కడ స్టెప్ పడి ఇటు పక్కకి ఇన్ స్వింగ్ కానీ అవుట్ స్వింగ్ కానీ వెళ్ళిద్ది. ఇన్ స్వింగ్ వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ స్టెప్ పడింది తెలుసు, అది స్వింగ్ అవ్వకముందే మనం డిఫెండ్ చేయాలి. ఒకవేళ బాల్ స్పీడ్గా వచ్చినా కానీ స్వింగ్ అవ్వకముందే డిఫెండ్ చేయాలి. అలాగా ఒకవేళ కానీ ఇక్కడ కానీ స్టెప్ పడింది అనుకోండి, అంతే, కొంచెం ముందుకు వచ్చి ఇలా డిఫెండ్ చేయాలి. అప్పుడు స్వింగ్ తిరగదు కదా. అంటే స్వింగ్ తిరిగినప్పుడు స్వింగ్ తిరగక ముందే మనం రియాక్షన్ తీసుకొని బ్యాట్తో ముందు ఇలా డిఫెన్స్ ఆడాలి. కొన్ని సమయంలో బాల్ ఎక్కువ స్కిడ్ అవుతూ ఉండిద్ది, స్కిడ్ అయ్యి మన దగ్గరకు వచ్చింది. అందుకని అప్పుడు ఏం చేయాలంటే, ఇలా ఆడాలి, కిందకి ఆడాలి. ఎటువైపు వచ్చినా సరే కిందకి ఇలా ఆడాలి. ఇలాగా ఆడాలి. దీనికి 6 కొట్టాలంటే ఇలా కొట్టాలి. బ్యాట్ కింద నుంచి చూపి ఇలా కొట్టాలి. ఇది ఖచ్చితంగా రియలే. అది స్కిడ్ అవుతూ వచ్చింది, స్వింగ్ తిరిగి షైనీ సైడ్ వైపు అలా స్కిడ్ అయ్యింది ఒక్కొక్కసారి. అప్పుడు ఇలా కొట్టాలి. బ్యాట్ పొజిషన్ ఇలాగా, ఇలా కొట్టాలి. ఇప్పుడు స్వింగ్ ఒక్కొక్కసారి లెగ్ కట్టర్ వెళ్ళిద్ది, లెగ్ సైడ్ వెళ్ళిద్ది. అది ఎలా డిఫెండ్ చేయాలంటే, అది డిఫెండ్ చేయడం ఈజీ అంటే కొంచెం కష్టం. అది ఎలా డిఫెండ్ చేయాలంటే, ఇటువైపు వచ్చింది కదా బాల్, ఫస్ట్ మనం వైడ్ అనుకుంటాం అది, కానీ అది ఒక్కొక్కసారి లెగ్ స్పిన్ వెళ్ళిద్ది. ఇప్పుడు ఏం చేయాలంటే,
అది వైడ్ అనుకొని మనం దాన్ని కలుసుకొని ఇలా చూస్తూ ఊరుకోకూడదు. బాల్ అలా వచ్చినప్పుడు ఇలా కొట్టాలి. వైడ్ వెళ్ళినా కానీ ఫస్ట్ బ్యాక్ పొజిషన్ ఇలా తిరిగి ఇలా కొట్టాలి. ఏమవుతుంది అలా కొడితే. కానీ అది వైడ్, ఒకవేళ వైడ్ లైన్ దాటింది అనుకోండి, అది ఖచ్చితంగా వైడే వెళ్ళిద్ది. వైడ్ లైన్ దాటితే మాత్రం వైడే వెళ్ళిద్ది. ఇప్పుడు ఇలా బాల్ వచ్చింది మనకి, బాల్ వచ్చి అలాగా ఇలా అనాలి మనం. కొంచెం బ్యాక్ పొజిషన్ స్ట్రైట్గా ఇలా ఉంటుంది. ఇలా మనం ముందుకు చూస్తాం, ఇలా అనాలి. ఈ పక్క తిప్పి ఇలా ఇలా చేయాలి. ఇప్పుడు 360 డిగ్రీ షాట్లు, అది కూడా స్పిన్ బౌలింగ్లో 360 డిగ్రీ షాట్లు ఎలా ఆడతాం. సో ఒకవేళ ఇందాక ఫస్ట్ టెక్నిక్ చెప్పాను కదా నేను. ఫస్ట్ టెక్నిక్ ఏం చెప్పాను, ఇక్కడ ఇది ఆర్కర్ లాగా వచ్చి పక్కకు తిరిగిద్ది అని. అప్పుడు కూడా మనం ముందుకు వచ్చి ఏమి 360 డిగ్రీ షాట్ ఇలా ఆడనవసరం లేదు, ముందుకు రానవసరం లేదు. ఎలాగో ఇక్కడ బాల్ పడి అటు పక్కకు తిరిగిద్ది కదా, వెంటనే మనం రియాక్షన్ తీసుకొని, ఇది కొంచెం కష్టం ఉంటుంది. స్వింగ్ తిరిగి అటువైపు వెళ్ళినప్పుడు వెంటనే రియాక్షన్ తీసుకొని ఇలా ఆడాలి 360 డిగ్రీ షాట్. ఇలా ఆడితే అప్పుడు స్వింగ్ బాల్ కూడా మనం 360 డిగ్రీలో 360 డిగ్రీలో డిఫెండ్ చేసినట్టే ఇలాగా. ఇది ఇప్పుడు స్వింగ్ తిరిగినప్పుడే మనం బ్యాట్తో కొట్టాలి. ఇలా మనం ఫస్ట్ బ్యాట్తో ఇలాగే ఉండాలి. మనం కరెక్ట్గా మనం కాలు దగ్గరకు వచ్చినాక పక్కకు తిరిగినాక ఇలా అనాలి. ఇలాగా అది 360 డిగ్రీ షాట్. ఇంకా అంతే గైస్. మీరు వెళ్తే ఆడుతూ ఉంటే మీరు అవుట్ అవ్వరు. ఇంకా నేను నెక్స్ట్ వీడియో హెలికాప్టర్ షాట్ని స్వింగ్ బౌలింగ్తో ఎలా డిఫెండ్ చేయాలని చెప్తా.